చేయాలి. ఎక్కడ అసలు కొంచెం వాడికి చదువు వస్తే చాలు ఏం చేస్తాడు, తల్లిదండ్రుల మాట వినపడు, నీకేం తెలుసులే అని అంటాం. కొంచెం చదువు వస్తే చాలు, కొంచెం ఇప్పుడు 9th 10th వరకు కాదు, 6th 7th 8th వాళ్ళే నీకేం తెలియదు డాడీ, నీకేం తెలియదు మమ్మీ అంటున్నారు. అంటే మానవుడికి కొంచెం జ్ఞానం వస్తేనే ఏమంటున్నాడు, ఇంక దేవుడు నాకు అవసరం లేదు, లేదంటే తల్లిదండ్రులు నాకు అవసరం లేదు, ఇంక నాకు చెప్పాల్సిన వారు ఎవరు ఉండాల్సిన అవసరం లేదు, నేను నా ఇష్టం వచ్చినట్టు ఏం చేస్తాను, బ్రతుకుతాను, నేను నా సంతోషానికి నేను బ్రతుకుతానని చెప్పి మానవుడు ఏమైపోయాడంటే తన సొంత లాభం కొరకు లేదంటే తన సొంత ఆశలను తీర్చుకోవడానికి జీవిస్తాడు. అవునా కాదంట? మనమే ఉన్నాం, మనం ఎవరి కొరకు బ్రతుకుతాం, మన కొరకే బ్రతుకుతాం మనం. అవునా? మనం మంచి బట్టలు వేసుకోవాలి, మనం మంచి వాహనం కొనుక్కోవాలి, మంచి బైక్ కొనుక్కోవాలి, లేదంటే మంచి కారు కొనుక్కోవాలి, మంచి చీర కట్టుకోవాలి, ఆ చీరను చూసి అందరూ కూడా బాగుందన్నారు, లేదంటే మంచిగా పిల్లలు చేయించాలి, మంచిగా మనకి ఇలా అవ్వాలని చెప్పి మనందరం కోరుకుంటాం. మనందరికి ఆశలు ఉంటాయి, ఉండవు? చాలా ఆశలు ఉంటాయి, కొంచెం ఉండాల్సిన కన్నా ఎక్కువే ఉంటాయి. అవునా? ఇప్పుడు దేవుడు 100 రూపాయలు ఇచ్చారు అనుకోండి, మనం ఏం అడుగుతాం, 1000 రూపాయలు అడుగుతాం. దేవుడు చిన్న టీవీ ఇచ్చారు అనుకోండి, లేదండి పక్క వాళ్ళకి 50 inches టీవీ ఉంది, అది నాకు ఇవ్వలేదే అని చెప్పి ఈ ఆశలు, జ్ఞానవంతుడు ఎవరు లేరంట. కాబట్టి అలాంటి పౌలకి ఎన్ని ఆశలు ఉంటాయి, చాలా ఆశలు ఉంటాయి. కానీ అంటున్నాడంట, నాకున్న ఆశలన్నీ కూడా నేను చంపేసుకున్నాను అంటున్నాడు. ఏంటంట? నాకున్న ఆశలన్నీ కూడా నేను చంపేసుకున్నాను, నేను సిలువ వేసేసుకున్నాను, ఇంక నా ఎందుకు బ్రతికిది ఎవరు కాదంటున్నాడు, నేను కాదు, నా ఇష్టం బ్రతకదు, ఇంకా నా ఎందుకు బ్రతికిది ఆ యేసు ప్రభువే అంటున్నాడు. ఆమేన్. అందరూ గట్టిగా చెప్పండి ఆమేన్. ఆమేన్. మీ అందరికీ ఏమన్నా కొంచెం ఎనర్జీ డ్రింక్ కావాలా అంటే యేసు ప్రభువే నా జీవితాన్ని జీవించాలంటున్నాడు. ఏంటంట? యేసు ప్రభువే నా జీవితాన్ని జీవించాలి. కొంతమంది బాధపడుతూ ఉంటారు, ఏంటి ఎప్పుడు కూడా పిల్లలని చెప్పి ఈ భర్త అని చెప్పి ఈ పనుల్లోనే ఉండిపోతున్నాను, కానీ నా ఆనందాలకి నా ఇష్టాలకి నేను చోటించుకోలేకపోతున్నాను, నా హ్యాపీనెస్ నేను ఫుల్ఫిల్ చేసుకోలేకపోతున్నానని కొంతమంది అంటూ ఉంటారు. కానీ ఇలాంటి ఆశలు ఏమి కూడా పౌలుకి లేవంట. ఎందుకని ఆశలు లేవు? మరి లోకానుసారంగా మనకు కొన్ని ఆశలు ఉంటాయి కదా, లోకంలో బ్రతుకుతున్నాము, అవునే కదా? లోకంలో బ్రతుకుతున్నాము, లోకస్తుల మధ్యలో బ్రతుకుతున్నాము, మరి లోక సంబంధమైన ఆశలు మనకు ఉండాలి కదా అంటే పౌలు అంటున్నాడు, ఆ ఆశలో చంపేసుకోవాలనుకున్నాడు. ఎందుకని మనం చూస్తే 1 యోహాను 1వ అధ్యాయం తీయండి ఒకసారి. యోహాను రాసిన 1వ పత్రిక, లేదంటే నేను త్వరగా తీసేస్తాను. యోహాను రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 16 నుంచి చదువుతాం, 15 నుంచి చదువుతాం. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అయితే కింద వచ్చిన కూడా చదువుతాం. లోకమును దాని ఆశయు గతించిపోవును గాని దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును. ఆమేన్. ఏంటంట? దేవుని చిత్తమును జరిగించేవాడు, గట్టిగా మనందరం మాట చెప్తాం, నిరంతరము నిలుచును. మళ్ళీ చెప్తాం, దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును.